శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర శుద్ధ పాడ్యమి సోమవారం. ఈరోజు పాడ్యమి మధ్యాహ్నం 1:18 వరకు ఉంది. తదుపరి విధియ. ఈరోజు డిసెంబర్ 16, 2024 తేదీ సోమవారం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:30 లాగైతే 3:14 వరకు ఉంది. అలాగే 12:18 లాగైతే 1:02 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం ఉదయం 11:30 లాగైతే 1:04 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి ఆరుద్ర నక్షత్రం ఎవరికి రావాలని కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, పూర్వాషాఢ, శ్రవణం, ఉత్తరాషాఢ, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రాలు జన్మించినటువంటి మూడు మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి ఆరుద్ర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సోమవారం ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఇలా అప్పుడప్పుడు ఈ కలయిక ఉంటుంది. ఆరుద్ర నక్షత్ర పూజలు చేసినట్టయితే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని, దీర్ఘకాలమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారికి సైతం కూడా ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే ఆయుర్దాయం లేనటువంటి వాళ్ళకు కూడా ఆయువును ప్రసాదిస్తాడని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అందువల్ల మన మిత్రులందరూ కూడా ఈ ఆరుద్ర నక్షత్రం పూజలు చేసుకుని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తోగాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మద్దుపాన ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన సముదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. వస్త్ర వ్యాపారాలు కానీ, సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తుల ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన సముదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు సోమవారం ఆరుద్ర నక్షత్రం. అందువల్ల ముందు చెప్పుకున్నట్టుగా ఆ చంద్రశేఖరుణ్ణి ఆవు పాలతో, అలాగే చిరకరసంతో, తేనెతో, విభూతితో ఆ స్వామిని అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది. అలాగే మరలా ఇప్పుడు శుభోదయ కార్యక్రమంలో